హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏ పండగ అయినా పప్పమైనా పులిహోర మట్టుకి కంపల్సరీగా ఉండాలి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా అయితే పసుపు వేసుకొని అన్నం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా వెడల్పేటాటి పాత్రలో వేసుకోవాలి ఆ వేడి అన్నం. అందులో పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ తురుము, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి ఇవి ఆ వేడి అన్నంలో ఇలా కప్పితే ఆ స్మెల్ అనేది అన్నానికి మొత్తం పడుతూ ఉంటుంది. దీంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇలా పిండేసిన తర్వాత కొద్దిగా అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి కలుపుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం. ముందుగా చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జులాగా తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని ఇంకాస్త దగ్గరగా ఉడికించుకోవాలి, కొంచెం చిక్కగా అయ్యేలాగా. ఇందులోనే అన్నానికి సరిపడగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాము. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ రైస్లో అయితే ఈ చింతపండు గుజ్జుని వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండు అంతా రైస్కి అంటేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ అయితే అన్నంలో వేసాము, కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ముందుగా ఆయిల్ వేడయ్యాక పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ పల్లీలు వేసిన తర్వాత చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్లోనే వేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇది మన ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ రైస్లో ఈ పోపును అనేది వేసుకోవాలి. చక్కగా మనకి పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలో ఈ పోపు అనేది వేసుకొని ఈ పోపు అంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి పోపు అనేది ఇలా వేసుకొని చక్కగా ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మాకైతే ఏ పండుగ అయినా సరే పులిహోర అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇది ఎందుకోసం ప్రిపేర్ చేసామో మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీపావళి కోసం అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. మాకైతే దీపావళి వచ్చరాదు. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి మేము ఈ దీపావళి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.